దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. మరోసారి మా స్థితిని మేము గ్రహించుకొని నీ కృప కొరకు వేడుకొనుటకు నీ ముందు మేము ఎలా ఉన్నామో పరిశీలించుకొని నీ ఎదుట సాగిలపడి నిన్ను ఆరాధించుటకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారు? మనుషుల ముందు ఎలా ఉన్నారు అని నేను అడగటం లేదు. మీ దృష్టిలో మీరు ఎలా ఉన్నారు అని అడగటం లేదు. కొన్నిసార్లు మన దృష్టిలో మనం బాగుంటాం. కొన్నిసార్లు మనం ఎప్పుడు ఇన్ఫీరియారిటీతో నేనేముంది, నేనేం మాత్రం అని దిగులుతో కించపరుచుకుంటూ ఉంటుంటాం. కొంతమంది మనుషులు ఎప్పుడు మనల్ని చీదరించుకుంటూ ఉంటారు, నిర్లక్ష్యపరుస్తుంటారు. మనకేం చేత కాదని మనల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు, మన మీద దోషాలు మోపుతుంటారు. లేక కొంతమంది మనుషులు మనల్ని పొగుడుతారు. అబ్బో, ఏం పొగుడుతారంటే అబ్బా, మనల్ని అందరం ఎక్కిస్తారు. పడగొట్టడానికన్న సంగతి మనకు చాలా కాలం పడితే తెలుసుకునే తప్ప పడ్డాక తెలుసు కదా. ఇది ఓకే. నీ ముందు నువ్వు ఎలా ఉన్నావో, దేవుని మనుషుల ముందు ఎలా ఉన్నావో కంటే దేవుని ముందు నేను ఎలా ఉన్నాను అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన మనల్ని ఆ పాద మస్తకం పరిశీలిస్తాడు, హృదయాంత్రియాలను చూస్తాడు. ఆయన పై వేష భాషను చూసే దేవుడు కాదు, ఆయన హృదయం ఎరిగిన దేవుడు. మన హృదయం చెడిపోయింది, దేర్ నో డౌట్ అబౌట్ ఇట్. ప్రతి వాని హృదయం చెడిపోయింది. ఆ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అతి ఘోరమైన వ్యాధి కాదు. మరి మీ హృదయ స్థితిని మీరు ఎప్పుడైనా గ్రహించుకున్నారా? మీరు పాపిని అని మీ అంతటా మీరు ఒప్పుకోలు పొందారా? పరిశుద్ధుడైన ప్రభువు ముందు నిలబడ్డప్పుడే మన అపవిత్రత ఎంత భయంకరమైనది అని మనం గుర్తించగలుగుతాం. అందుకే దేవుని వాక్యం అనే అర్థాన్ని మనం చూసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం పఠిస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, ఆలకిస్తున్నప్పుడు మన నిజస్థితిని మనం చూసుకోగలుగుతాం. సువార్తను విన్నప్పుడు, సిలువ వేయబడిన యేసు వైపు చూచినప్పుడు మన పాపాల విషయమై పశ్చాత్తాపం కలుగుతుంది. ఆది సంఘములో పెంతుకోస్తు దినము తరువాత పేతురు నిలవబడి బోధిస్తూ ఉన్నప్పుడు అనేకులు పశ్చాత్తాపడ్డారు. ఆ బోధ విని పేతురు దగ్గరికి వచ్చి ఏమని అడిగారో చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను దీవించెను, నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసును పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. సిలువ వేయబడిన క్రీస్తు వాక్యము బోధించబడినప్పుడు మన యొక్క హృదయం మనల్ని ఒప్పిస్తుంది. నేను పాపిని అని గ్రహించుకున్నప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఈ పాపము నేను విడిపించబడటానికి అవి చేయి, ఇది చేయి అని ఏం చెప్పలేదు. కానీ మీరు మారు మనసును పొందండి, అంతరంగంలో మీరు పశ్చాత్తాపపడండి. మీ పాపముల కొరకు సిలువలో ఆయన మరణించాడు అన్నది పరిశుద్ధాత్ముని ద్వారా ఒప్పించబడినప్పుడు ఒప్పుకోండి. పాప క్షమాపణ నిమిత్తము బహిరంగముగా బాప్తీసం తీసుకోండి. బాప్తీసం రక్షణ కాదు అండి, మారు మనసు, పశ్చాత్తాపం రక్షణకు మార్గం. రక్షింపబడ్డారు, నా అంతరంగంలో మార్పు పొందారని బహిరంగంగా అందరి ముందు ఇచ్చే సాక్ష్యం బాప్తీసం. మీరు మారు మనసును పొందారా? మీరు బాప్తీసం పొందారా? బాప్తీసం పొందడానికి ఎంతోమంది ఇవాళ వెనుకాడుతున్నారు. బాప్తీసం పొందడం అంటే కులం మార్చుకోవడం కాబోలు. బాప్తీసం పొందితే కష్టాలు వస్తాయి కాబోలు. బాప్తీసం పొందితే నిలబడలేనేమో దేవుని కోసం అని చాలామంది దిగులు పడుతుంటారు. నేను ఇప్పుడే బాప్తీసం పొందితే ఈ లోకంలో ఇంకా అనుభవించలేనేమో. ఏమి వంకలు చెప్తారండి? అసలు బాప్తీసం పొంది ప్రభువు బిడ్డగా బతకడం అనేది ఎంత గొప్ప భాగ్యమో ఎరిగితే నీ బతుకుని ప్రభువు చేతుల్లో పెట్టేయడం అండి బాప్తీసం అంటే. ఆయన చూసుకుంటాడు, నువ్వెందుకు పడిపోతావు? ఆయన చూసుకుంటాడు నీ శోధన జయించడానికి. యుద్ధం యెహోవాదే.
నువ్వు ఆయన బిడ్డవయ్యావు కాబట్టి ఆయన బిడ్డను ఆయన కాపాడుకుంటాడు. దయచేసి మీరు బాప్తీసం పొందకపోతే మొదటగా మీరు పశ్చాత్తాపపడి మారు మనసును పొందండి. అప్పుడు బాప్తీసం పొందండి. సమరయలో ఫిలిప్పు వెళ్ళి యేసుని గురించి వాక్యాన్ని బోధిస్తుంటే ఆ సమరయ పట్టణస్థులందరూ ఆశ్చర్యపడి ఇంత గొప్ప ప్రభువు మాకు కావాలని వారందరూ యేసు ప్రభువును నమ్మి బాప్తీసం పొందారంట. అంతకుముందు ఆ ఊర్లో ఒక గారడివాడు తనేదో పెద్ద గారడి వింత చేస్తున్నాడు అనుకొని అది వింతలు చిల్లర వింతలు చేస్తూ ఈయనే దేవుని మహాశక్తి అని చెప్పుకునేటట్లు ఉన్నప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు, నిజమైన దేవుని గురించి చెప్పినప్పుడు ప్రజలందరూ ఫిలిప్పు దగ్గరికి వచ్చి బాప్తీసం పొంది రక్షింపబడ్డారు. అప్పుడంట అందరూ అటెళ్ళిపోయారు అని చెప్పి సీమోను కూడా నమ్మి బాప్తీసం పొందాడంట. నేను కూడా విశ్వాసి అని విశ్వాసులతో చేరిపోయారు. అక్కడ దైవజనులు వచ్చి పేతురు యోహానులు వచ్చి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకు దిగి వస్తుంటే ఆయన ఒక ద్రవ్యపు బొట్టు తీసుకొని వచ్చి నేను ఎవరి మీద చేతులు పెడతానో వారికి పరిశుద్ధాత్ముడు వచ్చునట్లు నాకు వరం ఇయ్యమని అడిగారంట. ఈరోజు చాలామంది బాప్తీసం పొందితే ఒక లైసెన్స్ కావాలంటారు. ఎందుకురా బాప్తీసం పొందుతున్నావంటే పెళ్ళి కోసం అనేవాళ్ళు కొందరు, నేను క్రిస్టియన్ అని నేను సర్టిఫికేట్ ఇస్తే నాకు కొన్ని రాయితీలు వస్తాయని కొందరు, కొన్ని స్కూల్స్లో మా పిల్లలకు అడ్మిషన్ దొరుకుతుందని కొందరు. ఏంటండి, బహిరంగంగా నీవు బాప్తీసం పొందావు అన్న దానికి రుజువుల కంటే నీ అంతరంగంలో నీవు రక్షింపబడ్డావు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. బాప్తీసం పొందేవాడు ప్రార్థనలో నలగాలి, పశ్చాత్తాపపడాలి, మారు మనస్సు పొందాలి, తరువాత బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందిన తర్వాత నువ్వు పసిబిడ్డగా జన్మించావు. బాప్తీసం పొందిన వారు ఖచ్చితంగా మందిరాలకు వెళ్ళాలి, దేవుని వాక్యం క్రమంగా వినాలి, మందిరపు కార్యక్రమాల్లో పాలు పంపులు పొందాలి.